నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎలా చూడాలంటారు? పూర్తిగా డబుల్ స్టాండర్డ్స్, రెండు నాలుకల ధోరణిలాగా కనిపిస్తుంది. ఓ పక్కనేమో ఎన్డీఏతో విభేదిస్తూ వీళ్ళపైనే పోటీ చేసిన తరం ఇంకో రకం చూస్తాం, ఇంకో పక్కన వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సో జగన్ మనస్తత్వాన్ని ఇంతకీ ఎవరు అర్థం చేసుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్లో మాట్లాడుకుంటారు. ఏ పొద్దున్న రాహుల్ గాంధీ ఏపీలో ఓటు చోరీ గురించి మాట్లాడా, ఏ పొద్దున్న మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు గురించి మాట్లాడా, నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తాడు. అతను మన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఓటు చోరీ గురించి మాట్లాడాలంటే నువ్వే ఓటు చోరుడివి, నీ ఓటు చోరీ గురించి మాట్లాడాలి. అది మాట్లాడమని కోరుకుంటున్నాడా? ఆయన అక్కడెక్కడో ఆ బెంగళూరు సెంట్రల్లో మహదేవపురాలో ఆయన ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఒక ఇంట్లో 70 ఓట్లు ఉన్నాయని ఆయన గోల్ పెట్టాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కొక్క ఇంట్లో 700 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు శ్యామల నగర్ అని గుంటూరులో ఒక ఇంటి అడ్రస్ పైన 156 ఓట్లు, పటాభిపురంలో ఒక ఇంటి అడ్రస్ పైన 700 ఓట్లు, బెజవాడలో ఒక ఇంటి అడ్రస్ పైన 800 ఓట్లు జరిపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు నీ మీద మాట్లాడమంటావా? నువ్వు ఓటు చోరుడివి. నువ్వు రాహుల్ గాంధీ మాట్లాడాలంటే ఏపీ గురించి, గురుమూర్తి ఎన్నిక గురించి మాట్లాడాలి. తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి ఎలా గెలిచాడు? అక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ గిరీష, ఆయన లాగిన్ పాస్వర్డ్ మీరు లాక్కుని అబ్బోమ్మన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఒక 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. వాటికి ఫేక్ ఓటు ఐడి కార్డులు క్రియేట్ చేశారు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఓటర్లను పట్టుకొచ్చి ఈ ఫోటోలతో ఓట్లు వేయించారు. అవి మాట్లాడాలా రాహుల్ గాంధీ? అవును. ఇప్పుడు రాహుల్ గాంధీతో, రేవంత్తో చంద్రబాబు హాట్ లైన్ అంటే, ఇప్పుడు నిన్న మీరు అన్నారు ఏంటి, రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఏ లైను? హాట్ లైనా, కోల్డ్ లైనా? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆయన ఏంటి, ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఆయనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక బాధ్యత అప్పచెప్పారు. ఉపరాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఇప్పుడు రాధాకృష్ణన్, ఆయన కోయంబత్తూరు మాజీ ఎంపీ, ఆయన తరఫున మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేశాడు. అంటే ఉపరాష్ట్రపతి అంటే ఆయన ఏంటి, రాజ్యసభ స్పీకర్గా ఉండాలి. స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి ఏకగ్రీవం అనుకో. రాజ్యసభలో అన్ని పార్టీల పట్ల వాయిస్ సమానంగా వచ్చేటట్టుగా ఒక గౌరవ స్థానం. దానికి ఏకాభిప్రాయం కోసం ఆయన అన్ని పార్టీలకి ఫోన్ చేస్తూ రాజ్నాథ్ సింగ్ నీకు కూడా చేశాడు. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో లాబీయిస్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి జగన్ మీద మనసు ఇరిగిపోయింది. జగన్ మనసులో తనకి స్థానం లేదని గ్రహించాడు. జగన్ పైన అతని ప్రేమ ఇరిగిందని చెప్పాడు. రాజీనామా చేశాడు. వ్యవసాయం అన్నాడు. సరే, వ్యవసాయం చేసుకునేవాడు మధ్య మధ్యలో వచ్చి బట్టలు ఒకటి తీసేళ్తున్నాడు. సగం బట్టలు ఇప్పు తీసినట్టున్నాడు. మిగతా సగం బట్టలు ఇప్పు తీయడానికి రారా మగడా అంటే రాటల్లా. ఇప్పుడు ఆ సిట్ పిలుస్తున్నా విజయసాయి రెడ్డి నేను ఒక వారం 10 రోజుల్లో వస్తా అన్నాడు. ఇంతవరకు పత్తా లేడు. ఒకటి, సాయి రెడ్డి బదులు ఇప్పుడు అక్కడ సుబ్బారెడ్డి. ఇప్పుడు సుబ్బారెడ్డి పోయి రాజ్నాథ్ సింగ్ దగ్గర కూర్చుని మా వాడికి ఫోన్ చేయా అని అడిగాడా? ఇప్పుడు రాజ్నాథ్ ఫోన్ రాగానే ఎగిరి గంతేసాడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నీ మద్దతు అడగగానే ఎగిరి గంతేసి మద్దతు ప్రకటించాడా? ఒకటి, ఇప్పుడు అంతకుముందు రామ్నాథ్ కోవింద్, అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. పోరాడే సీన్ అతనికి లేదు. యువతల రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏకంగా ఎన్నికల సంఘం మీదే పోరాటం బిగించేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీని అఫిడవిట్ అడిగింది ఈసీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఒక మహిళ 2 ఓట్లు వేసిందని చెప్తున్నారు. మరి దానిపైన అఫిడవిట్ ఇవ్వండి, మీరు సంతకం పెట్టి ఇవ్వమంటే ఇతను ఎందుకని ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ? ఇవ్వకపోగా ఆయన ఈసీనే అఫిడవిట్ అడుగుతున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఏంటి, ఓటు అధికార యాత్ర అని ఒకటి తీసుకున్నాడు. ఒక 1300 కిలోమీటర్లు బీహార్లో యాత్ర చేస్తున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? మీరు ఇందాక చెప్పారు డబుల్ స్టాండ్ అన్నారు. అటు ఎన్డీఏలో వెళ్ళలేడు, ఇటు ఇండియా కూటమితో నడవలేడు. మాణిక్యం ఠాగూర్ ఆ మధ్య ఏమన్నాడు, నిజంగా నీకు ఓటు చోరీ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే షర్మిల రేపొద్దున
క్యాండిల్ ర్యాలీ పెట్టింది, దానిలో పాల్గొను అన్నాడు. అబ్బే పాల్గొంటాడా? ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ ఒక ట్వీట్ ఏదో చేశాడు, నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కే సీఎం ఎవరో తెలుసా అన్నాడు. ఏదో ఫోటో పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్న ఫోటో. దానికి గురుమూర్తి రీట్వీట్ చేశాడు, మా వాడికి పెద్దలంటే గౌరవం అండి, రామ్నాథ్ కోవింద్కి కూడా కాళ్ళు పట్టుకున్నాడు, ప్రధాని మోడీకి కూడా కాళ్ళు పట్టుకున్నాడు, మామూలే. సరే, మరి పెద్దలంటే గౌరవం ఉన్నాడైతే మరి వాళ్ళ కన్న తల్లికి కాళ్ళకి మొక్కే ఫోటో ఉంటే పంపమని అతను ట్వీట్ చేశాడు. కన్న తల్లి విజయమ్మ కాళ్ళు మొక్కుతున్న ఫోటో మరి పెట్టచ్చు కదా, ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన మోజు కూడా తీరుద్దు కదా, అంటే లేదా? ఇప్పుడు ఇతనికి పెద్దలంటే గౌరవం ఉన్నాడైతే చంద్రబాబుని ఆ విధంగా మాట్లాడతాడా? మీ నాన్న చంద్రబాబు మరి ఒకే వయస్కులు. ఇప్పుడు ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఇవే నీకు చివరి ఎన్నికలంటే ఇతనికి పెద్దల పట్ల గౌరవం ఎలాంటిదో చెప్తున్నాం. లేదు, ఆ మాట మోడీని అంటాడా? మోడీ చంద్రబాబు ఒకటే వయసు, 75 సుమారుగా. నరేంద్ర మోడీజీ ఇవే మీకు చివరి ఎన్నికలు అంటాడా? అంటే ఇప్పుడు ఒకటి, ఇతను ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఇప్పుడు మోడీ జుట్టు పట్టుకునే సీన్ లేదు కాబట్టి కాళ్ళు పట్టుకున్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి అదే మనం అంటోంది, ఏది అటు బీజేపీతో వెళ్ళలేడు. షర్మిల తిట్టింది, ఇప్పుడు చంద్రబాబు బీజేపీ కలిసి నడుస్తున్నారంటే ఆయన ఏంటి, ఆయన బహిరంగ పొత్తు, నీది చీకటి పొత్త, రహస్య పొత్త, ఇది రాజకీయమా? అతను ఇవాళ ఏంటంటే అతను ఒక పార్టీ, ఒక రాజకీయం, ఒక విధానం, ఒక సిద్ధాంతం, వీటి మీద ఉన్న వ్యక్తి కాదు. ఒకటే విధానం. అక్కడ రాష్ట్రపతిగా ఎవరున్నా, ఉపరాష్ట్రపతి ఎవరున్నా వాళ్ళ ప్రాపు సంపాదించడం, వాళ్ళ కాళ్ళకి మొక్కడం, కేసులు జాప్యం చేయించుకోవడం, జైల్లోకి వెళ్లకుండా బయట తిరిగేలాగా, బెయిల్ కొనసాగేలాగా చేయించుకోవటం, ఇది తప్ప అతనికి ఏముంది? ఇప్పుడు ఆయన బలం ఎంత? రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు, ఇతనికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? ఒక 5-6 ఉన్నట్టున్నారు. ఇప్పుడు సుబ్బారెడ్డి, లేకపోతే గొల్లబాబురావు, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని అసలు నిన్నడికి ఓటేయడు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కి పడే మొదటి ఓటే పరిమళ్ నత్వాని. జగన్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్తాడు. మొన్న చూసాం కదా, అదేంటది ఆ వక్ఫ్ బిల్, ఏమి డ్రామా ఆడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. లోక్సభలోనేమో వ్యతిరేకిస్తున్నా అన్నాడు, రాజ్యసభలోనేమో మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు విప్పు జారీ చేయాలనుకుంటే ఇప్పుడు ఒకరోజు ముందు విప్పు జారీ చేస్తారా, ఓటింగ్ రోజు విప్పు జారీ చేస్తారా? ఇప్పుడు అటు విప్పు జారీ చేసినట్టుగా ఉండాలి, కానీ ఓట్లు వేయాలి. ఇవాళ అతని యొక్క ఆ డబల్ స్టాండర్డే అతని కొంప ముంచుతోంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అదే విధంగా ఏదైతే నాయకుడు ఎలా ఉన్నాడో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తమ నాయకులు కూడా అదే విధంగా ఉంటే ఉన్నారు. సో చూద్దాం, జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.